గుండారెడ్డిపల్లి గ్రామంలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి బొసాపు నుండి గుండారెడ్డిపల్లికి వచ్చే కట్టుకాలువ విపరీతంగా ఉప్పొంగుతూ ఉంది, ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్నది. ఈ వాటర్లో కూడా కొన్ని ఇండ్లు ధ్వంసమైనాయి. వాటర్లో నీట మునిగిన ఇండ్లు కొన్ని, పంట పొలాలు అయితే పూర్తిగా ధ్వంసం అయిపోయినాయి. పంట పొలాల నిండా వాటరే ఉన్నాయి. ఈ గుండారెడ్డిపల్లి గ్రామంలో అటుపక్క ఉన్నటువంటి ఊర్లోకి పోవడానికి ముదిరాజవాడ గ్రామ ప్రజలకు చాలా ఇబ్బంది ఎదురవుతూ ఉన్నది. ప్రజలకు, ప్రయాణికులకు అంతరాయం. అందరి ప్రజలను అప్రమత్తం ఉండాలని మేము సూచించడం జరిగింది. వెహికల్స్ కానీ ప్రయాణికులు కూడా ఎవరి బ్రిడ్జి మీకలు దాటవద్దని చెప్పి సూచించడం జరిగింది. రాత్రి వర్షం కూడా ఇంకా కురుస్తూనే ఉంది. అందరూ జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. దయచేసి ప్రభుత్వం వెంటనే స్పందించి కూడా తక్షణమే ఈ బ్రిడ్జి మంజూరు చేసి నిర్మించాలని కోరుతా ఉన్నారు ప్రజలందరూ. ఇక్కడ రోడ్లపై కూడా విపరీతమైనటువంటి వాటర్ చేరింది. పంట పొలాలు మొత్తం నీట మునిగినాయి. మా గుండారెడ్డిపల్లి గ్రామ ప్రజలు ప్రతి వర్షాకాలం ఈ బ్రిడ్జి మీకలు వాటర్ పోయినప్పుడల్లా చాలా ఇబ్బంది గురవుతూ ఉన్నారు. ప్రయాణికులకు, ప్రజలకు రాకపోకలకు పూర్తి అంతరాయం కలుగుతూ ఉన్నది. మళ్ళీ ఈరోజు కూడా వర్షం ఉంది కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుతా ఉన్నాం.